ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం నవంబర్ 3వ తారీఖు సోమవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వారికి ఏ విధంగా ఉన్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు ఆనందంతో ఎగిరి గంతు వేస్తారు. అయితే పెద్ద శుభవార్త వినబోతున్నారు. మీరు అనుకున్న ఎటువంటి శుభవార్త మీరు వింటారు. ఎందుకు ఆనందంతో గంతులు ఎగిరి వేస్తారు. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మిగిలిన అంశాలన్నీ కూడా మీకు ఏ విధంగా కనిపిస్తున్నాయి. అలాగే కన్యా రాశి వారు ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి, ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇక నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక, కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే సిస్టమేటిక్గా ఉంటారు. క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. అలాగే బంధాలకు, అనుబంధాలకు చాలా ప్రాధాన్యతని ఇస్తూ ఉంటారు. అలంకాప్రియతత్వాన్ని కూడా కలిగి ఉంటారు. అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. ఏదైనా సాధించాలనే పట్టుదల కూడా కన్యా రాశి వాళ్ళలో చాలా అధికంగా కనిపిస్తూ ఉంటుంది. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. అలాగే వీరికి ఏదైనా అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు అడుగులు వేస్తూ ఉంటారు అనేది ఇప్పుడు వీరి యొక్క జీవితంలో ఒడిదుడుకులు ఎక్కువగానే ఉన్నాయన్న వాటిని అధిగమించి ముందుకు సాగే శక్తి సామర్థ్యాలు కూడా ఈ యొక్క కన్యా రాశి వాళ్ళు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అందరితో కలుపుకొని పోయే తత్వాన్ని కూడా కలిగి ఉంటారు. 10 మందితో కలిసి తిరుగుతూ కొత్త కొత్త విషయాలను తెలుసుకుంటూ, ఇక మంచి చెడులను బేరీజు చేసుకొని మీరు అమలుపరుస్తూ ఉంటారు. ప్రేమకి ఎంతటి ప్రాధాన్యతని ఇస్తారో అలాగే స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతని ఇస్తారు. స్నేహితులు కష్టాలలో ఉన్నప్పుడు సలహాలను ఇవ్వడమే కాకుండా వారికి ఆర్థికంగా అనేది సహాయం అనేది చేస్తూ ఉంటారు. తమ స్తోమతకు సైతం చేస్తూ ఉంటారు. వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి, వీరి యొక్క స్వభావాన్ని బట్టి మనం అంచనా వేయవచ్చు. పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావాన్ని ఈ యొక్క కన్యా రాశి వ్యక్తులు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. వీరు నమ్మినా నమ్మకపోయినా మోసం చేసే వ్యక్తులు వీరి యొక్క జీవితంలో ఎక్కువ మంది ఉంటారని చెప్పుకోవాలి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలో అనుకున్నా కానీ, ఎవరితో ఏం మాట్లాడాలి అనుకున్నా కానీ ఆచితూచి నిర్ణయం తీసుకోవడం, మాట్లాడడం చాలా ఉత్తమం. ఇక వీరి యొక్క జీవితం ప్రకారం చూసుకున్నట్లయితే గనక, జీవితం యొక్క చెడును కోరుకునే వ్యక్తులు ఎవరు ఎక్కువ మంది ఉన్నట్లయితే, మంచిని కోరుకునే వ్యక్తులు ఎవరు కూడా కొంతమంది ఉంటారని, వారి వల్ల జీవితంలో ఎప్పుడు ఎటువంటి కష్టం వచ్చినా సరే మీ యొక్క సహాయంతో మీరు కష్టాన్ని దిగమింగే అవకాశాలు మీ యొక్క ఇక ముఖ్యంగా 2025వ సంవత్సరం నవంబర్ 3వ తారీఖు సోమవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం మాత్రం చాలా పెద్ద శుభవార్త అయితే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. అంటే ప్రతి ఒక్కరికి జీవితం ఒకే రకంగా ఉండదు.
ప్రతి ఒక్కరికి కోరికలు ఒకే రకంగా ఉండవు. అలాగే ప్రతి ఒక్కరు జీవితంలో శుభవార్తలు కూడా ఒకే రకంగా ఉండవు. ఎటువంటి అవకాశం కోసం మీరు చాలా కాలం నుండి ఎదురు చూస్తున్న దానికి సంబంధించినటువంటి శుభవార్తనైతే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. అంటే శుభవార్త మీరు ఏ పని ఎవరు మీరు విని ఆనందంతో ఎగిరి గంతు వేస్తారు. అయితే ముఖ్యంగా మీరు కెరియర్ పరంగా అవకాశాలు మీరు ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తులైతే గనక దానికి సంబంధించిన శుభవార్తను కూడా మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. ఇక ఉన్నత చదువుల కోసం మీరు అనేది సంస్థల్లో ప్రవేశం దొరకక మీరు ప్రయత్నాలు చేస్తున్నవారు. అటువంటి ప్రయత్నాలు అనేది ఈరోజు ఖచ్చితంగా మీ జీవితంలో ఈ కోరిక అనేది నెరవేరుతుంది. దానికి సంబంధించినటువంటి శుభవార్త అనేది మీరు ఖచ్చితంగా రిసీవ్ చేసుకోబోతున్నారు. అది ఒక ఫోన్ కాల్ ద్వారా రూపంలో, ఇక ఇతర వ్యక్తుల ద్వారా మీకు కానీ మీ యొక్క శుభవార్త రిసీవ్ చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి అలాగే ప్రేమ వ్యవహారాలలో పెద్దలు ఒప్పించడానికి చాలా కాలం నుంచి ప్రయత్నాలు చేస్తున్నట్లయితే గనక ఈరోజు పెద్దల ఆవేశంలో కూడా మీకు లభించే మీ యొక్క ప్రేమ భాగస్వామితో అతి త్వరలో మీరు అనేది ఇక మారబోతున్నారు. ఆనందానికి ఇచ్చే అటువంటి ఒక అంశం పెద్దల నుండి మీ మాట వినగానే మీరు ఆనందంతో ఎగిరి గంతేస్తారు. ఇక ఈ విధంగా కన్యా రాశి వారి యొక్క జీవితం ప్రకారం చూసుకున్నట్లయితే గనక కీలకమైన నిర్ణయాలైతే తీసుకోబోతున్నారు. వ్యాపారంలో కొన్ని ఒడిదుడుకులు మార్పులు అనేది చోటు చేసుకోబోతున్నాయి. చిన్న చిన్న మనస్పర్ధాలు ఉంటాయి. అయినప్పటికీ జాగ్రత్తగా ఉండండి. వ్యాపారాన్ని విస్తరించి అనుకునేవారు కొంతమంది సహాయంతో పాటు మీరు వేసి ఉండండి. ఇలా ఉత్తమం. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ఉద్యోగస్తులకు తోటి ఉద్యోగస్తులకు ఒక చిన్న గొడవ అయితే అవకాశాలు జరుగుతాయి. కాబట్టి ఈ అంశంలో జాగ్రత్త అవసరం. ఇరుగు పొరుగు వారి యొక్క సభ్యులతో కలిసి వ్యాపారం చేస్తున్న వారు ఈరోజు వ్యాపారంలో కొన్ని మార్పులు చేర్పులు నిర్ణయాలు జరుగుతాయి. సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివ దేవారాధన అవసరం. విష్ణు సహస్ర పారాయణం చేయండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారండి. అలాగే హనుమాన్ చాలీస దుర్గాదేవి చాలీసను కూడా పఠించండి. సో చూసారు కదండి ఫ్రెండ్స్, ఈరోజు కన్యారాశి వారికి నవంబర్ 3వ తారీఖు సోమవారం రోజున అతిపెద్ద శుభవార్త ఏమి అందబోతుంది, ఆనందంతో ఏ విధంగా ఎగిరి గంతేస్తారనే పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం. కాబట్టి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.